వైసీపీ పాలనలో రాష్ట్రంలో బీసీల పట్ల ప్రభుత్వం కపట ప్రేమ చూపిస్తోందని టీడీపీ నాయకులు వాసంశెట్టి సుభాష్ ఆరోపించారు. రాజోలు ఎంపీపీ కేత శ్రీనివాస్ ఇంటి వద్ద జరిగిన సమావేశంలో సుభాష్ మాట్లాడారు. కుల వృత్తులు నమ్ముకుని ఉన్న బీసీలకు వైసీపీ సర్కార్ మొండిచేయి చూపించిందన్నారు. అలాంటిది మంత్రి వేణు బీసీలు టీడీపీని నమ్ముకుంటే అన్యాయం జరుగుతుందనడం విడ్డూరంగా ఉందన్నారు. వైసీపీ పాలనలో 34% ఉన్న బీసీ రిజర్వేషన్లు 24% తగ్గించిందని విమర్శిస్తున్న వాసంశెట్టి సుభాష్తో మా కరెస్పాండెంట్ వర్మ ఫేస్ టు ఫేస్. ఏపీలో రాజకీయాలు రోజురోజుకి కీలక మలుపులు అయితే తిరుగుతున్నాయి. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం తమ అభ్యర్థులన్నింటినీ 80% పూర్తిగా కూడా లిస్టు ప్రకటించిన నేపథ్యంలో తాజాగా మొదటి విడతలో టీడీపీ జనసేనకు సంబంధించి లిస్టు కూడా బయటకు రావడం, ఒక 2 రోజుల్లో పూర్తిగా కూడా రెండో లిస్టుతోనే పూర్తిగా మిగతా అభ్యర్థులందరినీ ఏదైతే టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ముందుకెళ్తూ బీజేపీతో ఈరోజు రేపు చర్చల తర్వాత పూర్తిగా ఒక స్పష్టత వచ్చిన తర్వాత మిగతా అభ్యర్థులను కూడా ప్రకటించే నేపథ్యంలో తాజాగా రామచంద్రపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు. రామచంద్రపురం నియోజకవర్గానికి ఏదైతే ఒకవైపు చంద్రబాబు లోకేష్ ఉమ్మడిగా ఖరారు చేసినటువంటి అభ్యర్థిగా ప్రస్తుతం రామచంద్రపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను నిలుస్తారు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్న కథనంలో ముఖ్యంగా కోనసీమ ప్రాంతానికి చెందినటువంటి సెట్టుపల్లి సామాజిక వర్గానికి చెందినటువంటి పూర్తిగా కూడా గతంలో వైసీపీ ప్రభుత్వంలో కొంతకాలం పనిచేసి అటు తర్వాత పూర్తిగా వాళ్ళు ఏదైతే ముఖ్యంగా ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెన్నుపోటు ధోరణి సహించలేక అటు టీడీపీలో జాయిన్ అయ్యి తాజాగా రామచంద్రపురం నియోజకవర్గ అభ్యర్థి ఆశావాహుల్లో అభ్యర్థిగా ప్రస్తుతం వాసంశెట్టి సుభాష్ అయితే ఉన్నారని చెప్పాలి. ప్రస్తుతం వాసంశెట్టి సుభాష్ మనతో పాటు ఉన్నారు. అసలు టీడీపీ జాయినింగ్స్ కానీ రాబోయే రోజుల్లో ఆశావాహుల్లో తన పేరు ఎంతవరకు ఖరారు తదితర అంశాలు ఆయన అడిగి తెలుసుకుందాం. మీరు టీడీపీకి వచ్చిన తర్వాత ప్రస్తుతం రామచంద్రపురం నియోజకవర్గ ఆశావాహుల లిస్టులో ప్రథమ పేరు వాసంశెట్టి సుభాష్ అన్నది టీడీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. మీరేమంటారు? ఇప్పుడు రాజకీయంగా మీరు ముఖ్యంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి ప్రధానంగా మీకు వెనకాల ఊతం ఏంటి, మీకు సపోర్ట్ ఏంటి? ముఖ్యంగా ఏదైతే రామచంద్రపురం నియోజకవర్గానికి నేను ఆశావాహిని మాత్రమే సీట్ ఆశిస్తూ ఉన్నాను. అందులో భాగంగా ఇంచుమించు 6-7 ఆశిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ నా ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను. అదేవిధంగా అందరు అభ్యర్థులు కూడా తమ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ కొంతమంది చేత ముందుకెళ్తూ ఉన్నారు. ఇందులో పోటీతత్వం అనేది బాగా ఎక్కువగా ఉంది. టీడీపీ జనసేనలో వేవ్ విపరీతంగా బయట ఉంది కాబట్టి ఈ ఆశావాహులు ప్రతి చోట కూడా ఎక్కువ అవుతూ ఉన్నారు. వైసీపీ అయితే నెత్తుకోవాల్సిన పరిస్థితి క్యాండిడేట్లని. మరి అలా కాకుండా ఇక్కడ ఆశావాహులు ఎక్కువ ఉన్నారు కాబట్టి పార్టీ ఎవరిని ఖరారు చేసినా సరే మేమందరం కూడా ఒక మాట మీద ఉండి వచ్చిన అభ్యర్థికి మేము అందరం కూడా ఆయన విజయాని కోసం కృషి చేస్తాం. అందులో సందేహం లేదు. తాజాగా చెల్లిపోయిన వేణు మినిస్టర్ మీ మీద చాలా కామెంట్లు చేసిన పరిస్థితి కూడా నిన్నటి రోజు. మీరు ఆయనకి ఎందుకు అంత వ్యతిరేకత? ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కావడమా, లేదంటే మీరు ఆశావాహుల్లో ముందున్నారని? ఎందుకని మీ పార్టీకి సంబంధించి కానీ అవాకులు చవాకులు ఇప్పుడు ఉమ్మడి పొత్తులో భాగంగా వెళ్తున్నా బీసీ సామాజిక వర్గం అంటే మేమే ఎన్నో చేసాం, ఆ సామాజిక వర్గానికి మా తర్వాతే చేసింది ఏమీ లేదు, అన్నీ మీరు మోసాలే చేశారు అంటూ ఆయన ప్రకటన కూడా చేసిన పరిస్థితులు ఉన్నాయి. మొన్న సభ తర్వాత బీసీ జైహో బీసీ తర్వాత మీరేం చెప్తారు? సరిగ్గా గమనిస్తే మన అందరం కూడా ఆయన ప్రెస్ మీట్ ఒకటి పెట్టడం జరిగింది. చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారు బీసీ సంక్షేమ సంఘం మంత్రిగా ఉంటూ ఓ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆయన మనం ఏం చేసాం బీసీలకి అనేది ఎక్కడ ప్రస్తావించట్లా. ఎప్పుడో 1994 1820 గురించి ఆయన చేదస్తం పెరిగిపోయి ఆయన అనే మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయి. ఆయన ఏం చేశారు? ఇంకా కూడా ప్రభుత్వం కూడా డిజాల్వ్ అవ్వాలా కాబట్టి ఆయన ఏం చేశారని చెప్తే విని సంతోషిద్దామని చెప్పి చూస్తూ ఉన్నాం. ఆయన మతి భ్రమించిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఏదైతే స్థానిక సంస్థల రిజర్వేషన్ ఉందో బీసీలకి అది 34% 24% వచ్చేసింది కేవలం వైసీపీ ప్రభుత్వం అలసత్వం వల్ల. అదేవిధంగా మరి ఈ ఏదైతే బీసీ సప్లాన్ నిధులు 75,000 కోట్లు అవి మళ్లించడం కోసం ఓ డమ్మీ ఈ కార్పొరేషన్లో ఒకటి పెట్టి ఆ డమ్మీ కార్పొరేషన్లు పెట్టి ₹1 నిధులు వేయకుండా 75,000 కోట్లు ఇతర వాడుకోవడం జరిగింది.
మరి ఆ డమ్మీ కార్పొరేషన్లో నిధులు అయిపోవడానికి కారణాలు ఏంటి? మరీ ముఖ్యంగా చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారికి సూటుగా ఒకటి అడుగుతా ఉన్నాను. ఆయన బీసీ మంత్రిగా ఉన్నారు, సంతోషం. మరి ఆయన సొంత సామాజిక వర్గం సెట్టిబల్జీ సామాజిక వర్గం గీత ఉపకులాలకు చెందిన ఆ, ఒక ఐదు కులాల్లో ఒక కులం. మరి ఈ 5 కులాల గీత ఉపకులాలకి వైసీపీ ప్రభుత్వం ఏమన్నా బాసటగా నిలిచిందా కుల వృత్తికి అని చెప్పాల్సి ఉంది. మరి మంత్రిగా ఉంటూ ఈయన చోద్యం చూస్తూ ఉన్నారు. నాకు తెలిసి ఈ వేణుగోపాల కృష్ణ గారు ఓ రబ్బర్ సుత్తి లాంటివారు. అది చూడటానికే సుత్తిలా ఉంటుంది కానీ దేనికి పని చేయదు. అక్కడ స్క్రిప్ట్ రాస్తారు, ఈయన చదువుతూ ఉంటారు అంతే తప్ప ఆయన మాట్లాడే మాటలు ఎప్పుడు చూసినా కూడా, ఆయన చేసి కామెంట్స్ కూడా ఎప్పుడో 1820 నుంచి తీసుకుని వస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏం జరుగుతుందని చెప్పడం మానేసి, మరీ ముఖ్యంగా ఏదైతే బీసీలకి 2014 నుంచి 2019కి నారా చంద్రబాబు నాయుడు గారు మేము 31,000 కోట్లు బీసీలకి అందజేసాం బీసీ సప్లాన్ ద్వారా అని సగౌరవంగా చెప్పుకుంటున్నారు ఆయన. మరి వైసీపీ ప్రభుత్వం ఏం చెప్పుకోగలుగుతుంది? గట్టిగా అడుగుతుంటే నవరత్నాల నుంచి మేము చాలా చేసామంటున్నారు. అయ్యా వేణుగోపాలకృష్ణ గారు, బీసీలుకి ప్రత్యేకించి మీరు ఏం చేయగలిగారు? నవరత్నాలు అన్ని కులాలతో పాటు సమానంగా బీసీలని చూశారు. అంటే బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్, మీకు తెలియదు కాదు, వెనకబడిన తరగతులు. మరి ప్రత్యేకించి వెనకబడిన తరగతులు గుర్తించవలసిన పరిస్థితి ఉంది. అంతేగాని నవరత్నాలు చేసాం ఈఐ అనేది కొద్ది హాస్యాస్పదంగా ఉంది. మరి అలాగే బీసీ రిజర్వేషన్ కూడా, స్థానిక సంస్థల రిజర్వేషన్ కూడా 34 నుంచి 24కి వచ్చింది, అది మీరు గుర్తించాలి. మరి ఇవన్నీ కూడా వెన్నుపోటు రాజకీయం. అంటే కేవలం బీసీలని ఓట్ బ్యాంక్ కిందే వాడుతుంది. అలాగే బీసీ నాయకులు చాలామంది ఉన్నారు. జంగా కృష్ణమూర్తి గారు ఉన్నారు. ఆయన రాత్రింబవర్లో పార్టీ కోసం కష్టపడ్డారు. ఆయన్ని కరివేపాకులో తీసిపడేశారు పక్కన. ఆయన ఆవేదన కూడా వ్యక్తం చేయడం చూసాం మనం. అలాగే ఈరోజు చూశాను పితాన అన్నవరం గారని, ఆయన పార్టీకి మంచి ఫండ్ ఇచ్చారు. అదేవిధంగా రాత్రింబవళ్ళు ఆయన పనిచేశారు. ఆయన్ని కూడా కరివేపాకులో తీసిపడేశారు. ఏంటంటే బీసీ నాయకుల్ని, కష్టపడిన వాళ్ళని గుర్తించకుండా డమ్మీ వ్యక్తుల్ని, అంటే రబ్బర్ సుత్తులా పనిచేసే వాళ్ళని మాత్రమే ఎన్నుకుంటుంది వైసీపీ ప్రభుత్వం. ప్రశ్నించే వాళ్ళు అంటే వైసీపీ ప్రభుత్వానికి చాలా చిరాకు. కాబట్టి వేణుగోపాలకృష్ణ గారు, మీ విజయం కోసం మీరు కృషి చేయండి, అంతేగాని లేనిపోని ఆరోపణలు చేయొద్దు. మిమ్మల్ని విన్నవించుకునేది అదే. మీరు ఏం పీకారు ఈ 5 సంవత్సరాలు? వైసీపీ ప్రభుత్వం మీ ద్వారా ఏం చేసింది, లేకపోతే ఏం పీకారు అది చెప్పండి, సంతోషిస్తాం. అంతేగాని సొంత సామాజిక వర్గాన్ని న్యాయం చేయలేని మీరు ఈరోజు ఎదుట పార్టీ మీద కామెంట్స్ చేస్తుంటే మాకు ఒక ఎంత సిగ్గుగా ఉంది. దయచేసి మీరేమని చెప్పదలుచుకుంటే ఈ 5 సంవత్సరాలు ఏం పీకారు సెట్టిబల్జీ గీత ఉపకులాలకు కానీ, అదేవిధంగా బీసీలకి ప్రత్యేకించి నిధులు ఎంత కేటాయించారనేది చెప్పాలని కోరుకుంటా ఉన్నాను. ఇంకా మీకు చివరిగా ఒక క్వశ్చన్. ఇప్పుడు అభ్యర్థులు ఆశావాహుల లిస్టులో మీ పేరు ఖరారైతే రామచంద్రపురం మీకు నియోజకవర్గం కేటాయిస్తే ఖచ్చితంగా ఏం చేస్తారు? రాబోయే రోజుల్లో వాసంశెట్టి సుభాష్ ఏం చేయగలరు బీసీల కోసం? ప్రత్యేకించి బీసీల కాన్సెప్టే మీరు ఎత్తుకున్నారు కాబట్టి చేసిన మిమ్మల్ని బీసీ కులాల్లో మీరు అభ్యర్థిగా ప్రాధాన్యత ఇస్తే మీరు ఏం చెప్తారు? మీకు ఎందుకు ఓటు వేయాలి? అలాగే నేనేం చేస్తాననే దానికన్నా పార్టీ ఏం చేస్తుంది? ప్రత్యేకించి బీసీ డిక్లరేషన్ అనేది మొన్న మంగళగిరిలో పార్టీ అధినేత, టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన సమక్షంలో బీసీ డిక్లరేషన్ అనేది చేయడం జరిగింది. అందులో చాలా అంశాలు ఉన్నాయి. అదేవిధంగా 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ అని, అదేవిధంగా ఏదైతే స్థానిక సంస్థల రిజర్వేషన్లో 10% కోల్పోయామో దాన్ని మళ్ళీ తిరిగి ఇస్తామని హామీ ఇవ్వటం, అదేవిధంగా ఏదైతే బీసీ రక్షణ చట్టం అని, ఇలా వివిధ డిక్లరేషన్లు పెట్టడం జరిగింది. కాబట్టి అవి అమలు చేయడంలో నా వంతు పాత్ర, అంటే వారధిలా పనిచేస్తా ప్రభుత్వానికి, ఇక్కడున్న బీసీ సామాజిక వర్గానికి నేను వారధిలా పనిచేస్తానని చెప్పి మాత్రం నేను బలంగా చెప్పగలను. ఇది ఏదైతే గతంలో ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్కి సంబంధించి ఆ అంశం పూర్తిగా కూడా నిర్వీర్యం చేసినటువంటి వైసీపీ ప్రభుత్వం ప్రస్తుతం తాజాగా బీసీ సదస్సులో వెల్లడి చేసినటువంటి తమ అధినేత చంద్రబాబు నాయుడు ఏదైతే హామీలు ఇచ్చారు, హామీలో కృషి కోసం ప్రత్యేకించి నేను పనిచేస్తాను, ఆజ్ఞాబద్ధుడై పార్టీకి కూడా పనిచేయడంలో, అలాగే రాష్ట్ర సంక్షేమం కోసం కూడా తన వంతు పాత్ర అయితే పోషిస్తాను, ఏదైతే ఆశావాహుల అభ్యర్థుల లిస్టులో నా పేరు ఖరారైతే ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధలా అయితే నేను కష్టపడతానని చెప్పి వాసంశెట్టి సుభాష్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీధర్తో వర్మ, ప్రైమ్9 న్యూస్, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి.